తీసుకోండి సార్. సరే సరే సార్ రండి రండి. హ్యాపీ బర్త్డే అయ్యా. థ్యాంక్ యూ సార్. పోస్టింగ్ లో నాకంటే తక్కువరైనా మిమ్మల్ని అయ్యా అని ఎందుకు పిలిచానో తెలుసా? మీ నిజాయితీ, లంచం తీసుకోరు. మధురై జైల్లోనే ఒక మంచి పోలీస్ మీరేనయ్యా. అయ్యా నన్ను ఎక్కువగా పొగడకండి. ఎలాగయ్యా ఇంతకాలం అంత పట్టుదలతో ఉన్నారు? మన పోలీస్ డిపార్ట్మెంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. హ్యాపీ బర్త్డే మణి అయ్యా. సార్ నమస్తే సార్. తీసుకోండి సార్. మణి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏమిచ్చావయ్యా? కళ్ళు తిరుగుతున్నాయి. దీన్నే హల్వా ఇవ్వడం అంటారు. మధురై వస్తున్నా. ఇచ్చారు సార్. నా కళ్ళు తిరుగుతున్నాయి. మధురై మధురై లోపల నిద్రపోతున్నాడే, ఎలా లేపాలి? పాట పాడి లేపుతా. అయామే లిటిల్ స్టార్, అవుతాన్రా సూపర్ స్టార్. చూపులకే చిన్న వాణ్ణి, అయినానే చురుకైనోణ్ణి. సూపర్ బాయ్. మధురై లేచాడ్రా. ఇదిగో ఇవి తీసుకొని బయటకు వచ్చాయి. ఇంట్లో ఎవరికైనా బాధ్యత ఆ నీళ్లు అలాగే కారిపోతున్నాయి. ఆ మోటార్ స్విచ్ ఆపొద్దా? అలాంటప్పుడు కరెంటు జోలికి ఎందుకు వెళ్తావు? మోటార్ ఆపకుండానే ఆగుతుందా? ఏంటంటే కరెంట్ ఏంటి? ఏంటి ఈ రోజు నేను కరెంటు తేల్చేస్తా. ఎంత కరెంటు వేస్ట్ చేస్తాను ఎవరికి తెలియదు. ఏదో జరిగిందనుకుంటా. ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నారు? ఎందుకయ్యా మా నాన్న అలా కుట్టావు? అలా కొట్టకపోతే ఆ షాకుతోనే మీ నాన్న పోయి ఉండేవాడు. పిచ్చిదా మంచిది. చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? వద్దు వద్దు అంటున్నా ఎల్లి ఏలు స్విచ్ బోర్డ్ లో పెట్టావేంట్రా? ఇప్పుడు చూడు షాక్. అలవాటేనా? హలో డాక్టర్. హలో. ఎప్పటిలాగే నాన్నకి కరెంటు కొట్టేసింది డాక్టర్. ఎప్పుడు చూడు పెట్టకూడని చోట చేయి పెట్టేస్తుండే. ఆ షాక్ మహేంద్ర కూతురువేనా నువ్వు? అవును డాక్టర్. ఫోన్ అమ్మకి బో. అమ్మ నిన్న ఊరికెళ్ళింది. బామ్మ మాత్రమే ఉంది. బామ్మ అయితే వద్దు పాపం. ఉన్నారు డాక్టర్. మైకేల్ ఒకసారి డాక్టర్ తో మాట్లాడతావా? చెప్పండి డాక్టర్, ఏం చేయాలో చెప్పండి డాక్టర్. నేను చేస్తాను డాక్టర్. నా శైలి కోసం నా ప్రాణమైన ఇస్తాను డాక్టర్. ఏం చేయాలో చెప్పండి. నీ ప్రాణమే అక్కర్లేదు, నోరిస్తే చాలు. నోరో ఏంటి నోరివ్వాలా? నోట్లో నోరు పెట్టి ఆయన ఊపిరితిత్తుల్లో ఉండే బ్లాక్ ని బలంగా పీల్చి లాగే. అయ్యో నా ఊపిరి ఆగిపోతుంది డాక్టర్. మీ ఇంట్లో కుక్కుందా? ఎందుకు అడుగుతున్నా? ఆ కుక్క మూతిలో అయినా నోరు పెట్టగలను డాక్టర్, కానీ ఈ కంపు మూతిలో నోరు పెట్టండి. ఇక ఆలస్యం చేయకు, అక్కడ ప్రాణాలు పోతాయి. వెంటనే నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. మైకేల్ డాక్టర్ ఏం చేయమన్నారో అది చేసి ఎలా అయినా మా నాన్నని కాపాడు మైకేల్. ఆయన చెప్పినట్టు చేస్తే నేనే పోతా. పోతారేమో. అయినా నేనెందుకు నీకు సాయం చేయాలి? మర్చిపోయావా? నన్ను ఎన్నిసార్లు అందరి ముందు అవమానించావు. మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను? ఎలా అయినా కాపాడు. నువ్వేం చెప్పినా నేను అది చేస్తాను, సరేనా? నన్ను ప్రేమిస్తావా? ప్రేమించాలా? ఒట్టేసి చెప్పు. ఏమని ఒట్టేయాలి? నేనొక బ్రహ్మచారిని. నేనొక కన్నెపిల్ల నోట్లోనే నోరు పెడతాను. ఒక్కసారి ఆ నోరు చూడు, టాయిలెట్ కొట్టలా ఉంది. త్వరగా ఒట్టి. ఆయన చావుకి నువ్వే కారణం కాకు. అదే మా మామగారైతే వెంటనే చేస్తాను. వేరే ఎవరికి ఎలా చేయగలను? త్వరగా ఒట్టి. నువ్వేం చెప్పినా నేను అది చేస్తానులే. సరే ఇప్పుడు నేను కాపాడుతానులే. త్వరగా కాపాడు మైకేల్. అసలు నోరేనా? తాగిన మందంతా దిగిపోయేలా ఉంది. నేను ఊళ్ళో లేనప్పుడు బుద్ధిగా ఉంటాననుకున్నాను. పోయి ఒక మగాడితోనా కర్మ. జరగరా? ఏమైందండి? ఇంతసేపు నువ్వు ఏదో బాగుంటే నువ్వే అనుకున్నా. ఏం మాట్లాడు? మధురై ఏం జరిగింది? షాక్ కొట్టింది. అయ్యో షాక్ కొట్టిందా? మా వాడికి షాక్ కొట్టి స్ప్రో తప్పిపోతే అంతా అలా వేడుక చూస్తూ నిలబడతారా? ఇప్పుడు నోట్లో నోరు పెట్టి ఊత్తా. తప్పుకోరా పంది. ఏం చేస్తున్నావురా?
గాలి ఊది కాపాడదాం అనుకున్నా. నీ నోరు పెట్టుంటే నిజంగా చచ్చుండేవాణ్ణి. అవుననిపించిందా? చాలా గొప్పోడు. శైలు, గుర్తుంది కదా, ఒట్టేసావు, మర్చిపోకూడదు. సూపర్. ఆ మహాతల్లి అనుగ్రహం వల్ల ఇదే మర్రి చెట్టు కింద వందల కొద్దీ పంచాయతీలకి నేను తీర్పు చెప్పాను. కానీ ఇంత విచిత్రమైన పంచాయతీని నేను చూడనూ లేదు, విననూ లేదు. అమ్మ తల్లి, నేనేం పాపం చేశానమ్మా? ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? చాలు ఊరుకోండి. నేను నా మొగుడే జాకెట్లు దొంగిలిస్తున్నాడని నెల రోజులుగా ఓపిక పడుతున్నాను. అందరి జాకెట్లు ఈడే దొంగిలించాడు. ఇదిగో ఈ పసుపు కొట్టు కూడా నా జాకెట్ లోదే. ఆ పచ్చ జాకెట్ నాదేనండి. దీనికి సరైన న్యాయం చెప్పే వరకు ఈ ఊళ్ళో మేమెవ్వరం జాకెట్లు వేసుకోమని వేసుకోరా? చెప్తున్నాను. ఏంట్రా ఇది? ఏ దొంగ వెదవైనా డబ్బులు దొంగిలిస్తాడు, చైన్లు దొంగిలిస్తాడు, తాళం వేసిన ఇంట్లో అన్ని దొంగిలిస్తాడు. కేవలం ఈ జాకెట్లు ఎందుకురా దొంగిలించావు? నా పెళ్ళం రంగురంగుల జాకెట్ వేసుకోవాలని ఆశపడింది, కానీ అది కొనిచ్చే లోపలే చచ్చిపోయిందయ్యా. నా పెళ్ళం వేసుకోలేని జాకెట్లు ఈ ఊళ్ళో ఎవరిని వేసుకొని ఉన్నాయా? వీడెవడండి బాబు సమయం సందర్భం లేకుండా గేదెలు వేసినట్టు అలా వేసేస్తున్నాడు. అతి విచిత్రమైన గొడవ పంచాయతీకి వచ్చింది. దీనికి బాగా బాగా ఆలోచించి ఒక మంచి తీర్పు చెప్పాలి. నీ తీర్పు 2 నెలల వాయిదా వేసుకుందామా? అది చాలా తప్పు సోము. అది నిజమే స్వామి. అందరం తలో రాయి తీసుకొని వీడి తల పగలు కొట్టేద్దామా? తప్పు. రాళ్లతో కొట్టకూడదు, మరి ఇటుక రాళ్లతో కొట్టండి. ఇటుక రాళ్ళ యో, ఈ దారముట మధురై ఏమైనా వెళ్ళాడా? ఓ పెద్దాయన, అమ్మా మధురై ఏమైనా చూసారా? చూడలేదయ్యా. చూడలేదు తమ్ముడు. చూడలేదా? ఆ? ఏంటి మధురై, నువ్వు ఎక్కడ నిలబడ్డావేంటి? ముందుకు రండి. ఏమైంది? ఎందుక? ఇదే రేషన్ కోట్లోనే 4 మూటల బియ్యాన్ని ఎత్తుకుపోయావు. ఇప్పుడు ఇక్కడే వచ్చి నిలబడ్డావు. నిన్న కూడా ఈ అంగట్లో 4 మూటల బియ్యం ఎత్తుకుపోయారు. అవునా సార్? ఆ పోలీసుల దగ్గర మన మీద కంప్లైంట్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. మామా, నా శైలు పొద్దున్నుంచి నన్నే గమనిస్తాను చూడు. ఇది ఒకట నర్పకుండా నన్నే చూస్తుందిరా. నాకు అలాగేమీ అనిపించడం లేదు మధురై. అలాంటివన్నీ నీకు అర్థం కావో, నిరూపిస్తాను చూడు. నన్ను చూడు. ఆ? ఇదేంటిది? చూసావుగా, నేను ఆవలించగానే నీకు ఆవలింతొచ్చింది. ఇది ఒక అంటు వ్యాధ. నన్ను చూసేటప్పుడు తనకే ఆవలింతొస్తుంది చూడు. చూడు చూడు. ప్రేమ. ఆ ఏనుగు పిల్లకైనా ఆవలింతిచ్చింది. అది నిన్ను చూసి. రెండవసారి గురి తప్పదు. ప్రేమ. అవైతే తెరవలేదు. అక్కడ నిలబడ్డాడు చూడు సోముగాడు. ఆడి మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఒరేయ్, పోలీసులు నన్నే చూస్తున్నారా? ఇక్కడి నుంచి వెళ్దాం. వెళ్దాం పదరా. నీతో పెట్టుకుంటే ఇంతేరా. చూడు, నాకున్నది ఒక స్పెషల్ రకం జుట్టు, కాబట్టి ఒక మంచి సిజర్స్ ని హైటెక్ సిజర్స్. బర్మా నుంచి మొన్నే ఒక సిజర్స్ వచ్చింది. దాంతో నేను కత్తిరించబోయే 2వ తల మీదే. నాది 2 తల. మరి బర్మాలో మొదటిసారి ఎవరికి చేశారు? అక్కడ ఒక ఏనుగు తోక కత్తిరించాం. మరి ఆ ఏనుక్కి ఏమైంది? దాని తోక తెగగానే అది చచ్చుబడిపోయింది. నేను వెళ్ళి మరో రోజు వస్తాను.
అది ఏనుగు పిల్ల మీలాంటి వీరుడు కాదు. నాకేం కదా అయితే భయపడద్దు, నేనున్నాగా. సరే. కాకపోతే మీ స్టేజ్ డ్రామాలు నేను చాలా చూశాను. నేను అలా బయటికి వెళ్ళగానే మీరిక్కడున్న లైట్ స్విచ్ల్లో చెయ్యి మాత్రం పెట్టకూడదు. నేనెందుకు పెడతానయ్యా, ఇప్పటికే చాలా అనుభవించాను. నేనేం పెట్టను. షార్ప్ ఫెయిల్. లైట్ స్విచ్ లో నేనెందుకు వేలు పెట్టాలి, ఇక్కడ చాలా వెలుతురుందిగా. బా ఉడికిపోతుందే. ఫ్యాన్ వేస్తే బాగుంటుంది, ఫ్యాన్ స్విచ్ వేస్తే ఏం కాదుగా, అదేం పెద్ద కష్టం. చిన్న ఫ్యాన్ స్విచ్ పచ్చక్ అంతే కదా. లైట్ ఆన్ చేసేది అయితే పచ్చక్, లైట్ స్విచ్ అయితే వేయకూడదు. చెప్పాను కదా, స్విచ్లు తాకొద్దంటే ఎందుకు పట్టుకుంటావు? ముందు డబ్బులు అయితే తీసేసుకోవాలి, నాకు హాస్పిటల్ ఖర్చులకు పనికొస్తుంది. నోట్లో నోరు. లోపల పెద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినట్టుందే. యో 240 వోల్టేజ్ ని ఎలా తట్టుకున్నావయ్యా? ఏంటన్నా ఈ జీవితం, చేత్తోను నోడుతోను అయిపోతుంది. వేరెవర్ ఐ గోయింగ్, ఐ ఆల్వేస్ హ్యాండ్ కీపింగ్. పక్కన ఉన్న వాళ్ళంతా మౌత్ కీపింగ్. వాట్ లైఫ్ అన్నా ఇది. లేచి పోవయ్యా ఇక్కడి నుంచి. ఐసే బేకారికో కవినే ఇదే. ఎంత నీచంగా ఉన్నా దీన్నెందుకు తాగుతున్నావో తెలుసా? తరువాత మొత్తం హాయిగా ఉంటుంది. అలాగే ఎంత నీచంగా ఉన్నా ఎందుకు ప్రేమిస్తున్నావో తెలుసా? అప్పుడే జీవితం బాగుంటుంది. మన గ్రూప్ లో ఫస్ట్ పెళ్లిరా, చాలా సంతోషంగా ఉంది. రే సోము, అద్దెరలా చెయ్యాలరా. ఊరుకోరా, ఇది అసలు పెళ్ళేనా? పెళ్ళంటే తాళి కట్టిన రాత్రే మొదటి రాత్రి జరిగి తీరాలి. అది ఇక్కడ జరిగిందా? జరగలేదు. అప్పుడు అది చెల్లదంతే. రే కత్తెర సోము, తనకంతగా నేను నచ్చలా. అయినా తనతో ఎలా జీవిస్తానో అర్థం కావట్లేదు. కానీ బతికితే తనతోనే బతకాలి. అయినా తనేం సుమతి కంటే సూపరా, రాణి కన్నా టాపా? లేదు, తను నా శైలు, ఈ మైకేల్ తాళి కట్టిన శైలు. జరిగింది పెళ్ళవునో కాదు, అయినా వేసేశాను కదా. ఏంటి ఎప్పుడు? 3 ముళ్ళు. ఓ అదే. అయితేనే మొదటి రాత్రి ఇంకా జరగలేదు. అది జరగలేదు కదా, అందుకే ఇది చెల్లదనేది. మధురా, నీ పెళ్ళ లోపల ఉందా? 3 నిమిషాల పెళ్ళాం. అదేంటి 3 నిమిషాలు? తాళి కట్టిన 3 నిమిషాలని వదిలి వెళ్ళిపోయింది కదా. రే శైలు ఎక్కడ? అక్కడ బామ్మరా, ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ. ఏదో ఒక నమస్కారం, నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. మీ కాళ్ళకి ఇలా చూడు, నాకు నచ్చలా. ఏం నచ్చట్లేదు? నాకేం నచ్చలేదంటే శ్రీమంతం ఆ పిల్లకి ఆమె ముఖం మీద లైటే లేదే. ఇటు సైడ్ బల్బులన్నీ వేయకుండానే వదిలేశారు. వాళ్ళకి అసలు బుద్ధిందా? నేను వెళ్ళి ఆ లైట్ స్విచ్ చేసి వస్తాను. వద్దండి. ఎందుకొద్దు, ఎందుకొద్దు? నేను ఆ స్విచ్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ అసలు పడదు కదా, మరి స్విచ్ చేస్తానంటే ఏంటి అర్థం? నీకు నాకు పడదు, అయినా నేను నిన్ను తాగటం లేదా? ఏంది అర్థం లేకుండా మాట్లాడుతుంది? శైలు, నువ్వు దిగులు పడకో. ఏం కదమ్మా, ఏం కాదు. పచ్చక్కని వేసేస్తా. ఏం కదమ్మా, ఏం కంగారు పడకండి. తెలియని స్విచ్. ఇదిగో స్విచ్. చూడండి, ముఖం పచ్చక్కు. అమ్మా, వెంటనే వచ్చి గాలి ఊది కాపాడండి. ఏంటి అందరు ముందా? ఏంటి, నాకు కుదరదమ్మా. మీ భర్త ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అంతా బయటకు తీయండి. అయ్యో, ఆవిడ పోయినట్టుంది. ఇక ఎవరు లేకపోతే నేనే మళ్ళీ చేయాలి కదా. అయ్యో, కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఏం జరిగినా నిన్ను మాత్రం పిలవను. మళ్ళీ ప్రేమించమంటూ ఏడిపిస్తావు, ప్రాణాలు తీస్తావు. ఎవరైనా కాపాడండి. ఆయన చావని చావని. గాలి ఊది నీకు కాపాడండి. జీవితాన్ని ఇవ్వాలి, మీ నాన్నకు నోరివ్వాలా? మైకేల్, దయచేసి మా నాన్నని కాపాడు. దానికి బదులుగా నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఛీ! నేను మంచోడిని కాకపోయినా చెడ్డోడిని మాత్రం కాదు, కొంచెం చెడ్డోడినే అంతే. ఎవడెవడు నోట్లోనూ నోరు పెట్టాలన్నా విధిరాత కాబోలు. అయ్యో దేవుడు, నువ్వే నన్ను కాపాడాలి. నోరు పెట్టేస్తున్నాను. అదే పోతున్నాను, అదే మళ్ళీ నువ్వేనా? సంవత్సరాలకు ముందు అశ్విన్ సారు ఈ ఇల్లు కొన్నారు. ఈ నైటి సోముగాడు ఉన్నాడు చూసావా,
వాడు ఈ ఇంట్లోకి కొత్తగా తెల్లగా అందంగా ఎవరైనా ఆడవాళ్ళు వచ్చారంటే వాళ్ళ పట్టాను వదలనుకో. నా బంగారం. గుండు సారు ఆ గుండుగాడా ఇంతకు ముందు మదురైలో పోలీసుగా ఉండేవాడు. ఏమైందో తెలియదు గాని 10 ఏళ్లుగా ఇంట్లోనే సెక్యూరిటీగా ఉంటున్నాడు. కానీ అశ్విన్ సార్ ఈ ఇల్లు కొనగానే అశ్విన్ సార్ తో పాటు వచ్చి ఆయన కూడా ఇక్కడే ఉంటున్నాడు. ఆ తర్వాతే తెలిసింది వీళ్ళంతా ఒకే ముఠా అని. రాత్రైతే చాలు చెక్ చేస్తున్నానంటూ గుడ్డలన్నీ ఇప్పేసి పైకి కిందకి తిరుగుతూ ఉంటాడు. ఏమే, ఆ అశ్విన్ సారు చాలా మంచి వ్యక్తి. ఆయన దగ్గరికి ఎవరు సహాయం కోసం వచ్చినా దేవుళ్లాగా ఆదుకుంటారు. ఇలా నోరారా నవ్వుకుని ఎంతకాలమైందో తెలుసా? ఆ? ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలని వచ్చాను. అయ్యో చెప్పండి. ఇదిగో చూడు, ఇన్విటేషన్. ఓ అమ్మాయి పెళ్ళా? అమ్మాయికా? ఏయ్ ఆ. నాకు నా పెళ్ళి. ఏంట్రా ఇది, నీకు పెళ్ళా? నా భార్య చనిపోయిన తర్వాత లైఫ్లో ఏదో మిస్ అయినట్టే అనిపించింది. డబ్బులిచ్చి అమ్మాయిల దగ్గరికి వెళ్లే బదులు ఒక అమ్మాయిని దగ్గరే పెట్టుకొని డబ్బంతా తనకే ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. పేపర్లో ఒక యాడ్ ఇచ్చాను, పేరు అడ్రస్ ఇచ్చి నా స్టేటస్ కూడా పెట్టాను. చెప్తే నమ్మవు గానీ 180 మంది అమ్మాయిలు క్యూలో వచ్చారు. అందులో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినదే ఈ కావ్య కుట్టి. ఏజ్ డిఫరెన్స్ వల్ల సమస్య లేదా? వయసులో ఉన్న కుర్రాళ్ళకే అమ్మాయిలు పడినంటున్నారు, మరి తాత వయసులో? బ్రో లిసన్, కొందరు కుర్రాళ్ళకి వయసైన ఆంటీలు నచ్చడం లేదా, అలాగే ఇది కూడా కొందరు అమ్మాయిలకి ముసలాళ్లే నచ్చుతారు. బట్ వన్స్ నచ్చారో ఎవరైనా వాళ్ళని తాత అన్నారో ఒక్కటిస్తారు. అర్థమైంది. వెరీ నైస్. సరే, ఖచ్చితంగా పెళ్లికి వచ్చాయి, సరేనా? ఓకే, ఒక్క నిమిషం. ఏంటి? ఒక్క నిమిషం. తగ్గినవన్నీ ఓకే, నీ అందుకేగా దేవుడు మనకు మునక్కాడు ఇచ్చాడు. ఆ? నువ్వు కూడా బాగా తిను, పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. కమ్ డార్లింగ్. మైకేల్, అప్పుడే చెప్పాను కదా, గుంపులు అలల్లా వచ్చేస్తున్నారు. ఓపెన్ ద గేట్. యా ఇంకొక అలయన్స్ కోసం వచ్చాను శంకర్. ఎంతమంది వచ్చారు చూసావా? చట్నీ అవుతుంది. అన్ని ఫిగర్లు నీ మొహం లాగా ఉన్నాయి. మైకేల్, అందం అనేది ముఖాన్ని చూసి కాదు. మొహాలు ఎక్కడున్నాయిరా? రే రాజు, గెట్ రెడీ, రామ్మా. హాయ్, నా పేరు మాల. ఆ, నేనొక డైవర్సీ. రాజు నువ్వు డైవర్స్ అయితే ఏమైంది? వాళ్ళకేం సమస్య ఉందో ఆగాక అడుగుదాం. ఏమా, డైవర్స్ అయిన తర్వాత మంచి ఎక్స్పర్ట్ లా కనపడుతున్నావు. మొదటి ముగ్గురుతో డైవర్స్ తీసుకున్న తర్వాత, కేరళ కుర్రాన్ని వదిలేసిన తర్వాత, కన్నడ కుమార్ నుండి విడిపోయాక ఆల్రౌండర్. ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు అయిపోయాయి. ప్రపంచాన్ని టేస్ట్ చేసినట్టుంది. ఇప్పుడు మీరే కనపడ్డారు. ఓకేనా సార్? ఓకేనా? దాని మొహం చూడు రాజు, దాన్ని బయటికి పంపించి. ఓమా, నెక్స్ట్. నా స్కూల్ డేస్ లో ఒకరిని లవ్ చేశాను, బ్రేకప్ అయింది. 12th చదివేటప్పుడు ఒకరిని లవ్ చేశాను, బ్రేకప్ అయింది. ఇప్పుడు కాలేజ్ చదివేటప్పుడు 3 ఏళ్లుగా ఒకరిని లవ్ చేస్తున్నా. ఎప్పుడు చూడు సందేహపడుతున్నాడు. పబ్కు వెళ్ళొద్దు, సిగరెట్లు తాగొద్దని కండిషన్లు పెడుతున్నాడు. అందువల్ల అది కూడా బ్రేకప్ చేసి ఈ తాతయ్యతోనే గడిపేద్దామని అనుకుంటున్నాను. వద్దమ్మా, ఓమా. నేను చాలా స్ట్రిక్ట్. చూస్తేనే తెలుస్తుంది. నా హస్బెండ్ కి నో విస్కీ, నో బ్రాండీ, ఆ, నో బియర్, నో రమ్. అదే కదా మంచిది. ఓన్లీ వై ఓన్లీ? నాకదే ఇష్టం. ఓమా, నెక్స్ట్. ఆయన పేరేంటి? అశ్విన్. ఆయన వయసు 58. సెట్ అవ్వదు. ఏ, ఆయన వల్ల అవుతుందో అవదో? ఏయ్, మా వాడిని పట్టుకొని అలా అంటావా? మా వాడు కింగ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నో చికెన్, నో మటన్, నో ఫిష్. మీరు వెజిటేరియనా? బీఫ్. ఏయ్, నిన్ను బీఫ్ ఆర్ జల్లికట్టు ఒప్పుకోం. ఓవే. రే రాజు, స్టాప్ ది నాన్సెన్స్. చివరిగా ఒకరు వస్తున్నారు. అబ్బా చూడు చూడు, చివర్లో ఎవరో వస్తున్నట్టున్నారు. ఒక్కసారి చూసే పని అయిపోతుంది. రాకర్లేదు. యూ మస్ట్ సీ హర్. సంథింగ్ లైక్ బాహుబలి. అయ్యేరా, ఒక్కసారి అటు చూడరా.
నేను వస్తున్నాను. అంతే బాహుబలి చూసావా? నువ్వు చూసావా? చూస్తూనే ఉన్నాను. వెంటనే లాక్ చేయి. అలాగే ఆహా. స్టార్ట్ చేద్దామా? నా పేరు రమ్య. ఆ. పేపర్ లో యాడ్ చేసి వచ్చాను. ఆ, యాపిల్ పండ్లో ఉంది. ఓకే. అది ఓకే. నీ వయసు ఎంతమ్మా? పెళ్లి చేసుకునే వయసు. చూడరా. అవును, ముసలోళ్ళలో ఉంటాడు కదా, సమస్య లేదా? క్యాలిక్యులేట్ చేసి చూస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. విదేశాల్లో జరగడం లేదా ఏంటి? లాస్ట్ క్వశ్చన్. హా, ఆయన ఆస్తి కోసం ఆశపడి పెళ్లి చేసుకుంటున్నామేమోనని ఒక డౌట్. మాకు ఆస్తి చాలా ఉంది. ఆయన్ని కట్టుబట్టలతో రమ్మని చెప్పండి. ఓరి దేవుడా. రాజు నువ్వు అలా తనతో మాట్లాడుతూనే ఉండు. మాట్లాడదు. ఫోన్లేండి, మీకు డౌట్ గా ఉంది కనుక నేను వెళ్తా. సరేమా, సారీమా. ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందాం. ఇదిగో. ఓకే కదా, తర్వాత డౌట్ ఏం రాదు కదా. ఏది రాదమ్మా. నిజంగానే దేవుడున్నాడు రా. తాంబూలాలు ఇచ్చేరా. మళ్ళీ మాట మార్చరు కదా. ఖచ్చితంగా మార్చామమ్మా. నో ఎక్స్చేంజ్ ద లవ్. సరేలమ్మా, వచ్చేసే. ఎవరమ్మా ఈ మనోరమా? ఈవిడే మా ఆంటీ సరళమ్మ. యాక్చువల్లీ ఈవిడ కూడా కొంచెం షై. అందుకే తన తరపున నేను మాట్లాడుతున్నా. అంతా ఓకే కదా? వెయిట్ రమ్య, నేను ఇంకా వరుణ్ణి చూడలేదు. నేను ఆయన్ని చూడాలి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గా ఉండాలి. దానికి ఆయన ప్రాణాలతో ఉండాలి. నో. ఊర్లో లేడని చెప్పరా. ఆయన ఊర్లో లేరు. నెక్స్ట్ వీక్ వస్తారు. ఇప్పుడు వెళ్ళిపోండి. నో ఏరా, చిన్న పిల్లల్ని మోసం చేస్తారా? వెర్జిన్ పిల్లల శాపం మిమ్మల్ని ఊరికే వదలదు. ముందు ముసలి వర్జిన్ని వెంటనే పంపించి. రమ్య, కమ్ ఆన్. పద సరళమ్మ, మనం వేరే వాళ్ళని యో హలో, నువ్వే? ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు అశ్విన్. అశ్విన్, ఇంటర్వ్యూ అశ్విన్ మీరేనా? సరే అశ్విన్, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బై ది బై, మీరేం పని చేస్తున్నారు అని అడుగుతున్నారు. టీచర్. మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్, కెమిస్ట్రీ టీచర్, ఇందులో ఏ టీచర్? యోగా టీచర్. యోగా టీచరా? అందుకే యంగ్ గా ఉన్నారు. హ్యాండ్స్ కూడా బలంగా ఉన్నాయి. సరళా, నువ్వు ఆవేశపడుకో. అయినా నువ్వెప్పుడు మా గ్రూప్ లోకి వచ్చావు? అయ్యో అదే ప్రశ్నయ్యా. వీళ్ళ అబ్బాయికి పెళ్ళైపోయి ఉంటుంది. అతని పెళ్ళ మాటలు విని ఈ ఇంట్లో గెంటేసి ఉంటాడు. తేడాగా ఉంది. ఎక్కడ తేడా కొట్టలేదు, ఇక్కడే తేడా కొట్టింది. మన ఇద్దరు ఒకే చోట కూర్చొని సినిమా చూద్దామా? రండి వెళ్దాం. పట్టుకుంది, ఇప్పుడేమో పట్టుకుంది. ఆడవాళ్ళని ఎట్లా చేస్తున్నాడు? హలో, నేను సీనయ్యన్రా. చూడు, ఒక చిన్న ప్లాన్ చెప్పు మావా. రాత్రి 12 గంటలకి మనం రమ్య ఇంటికి వెళ్ళాలి. రమ్య వాళ్ళ ఇంటికి? ఏంటి విషయం? కామిని. రేయ్, ఏం చేస్తున్నావురా? చాటింగ్ చేస్తున్నా. పిచ్చి పట్టిన వాళ్ళ దిగంబరంగా ఉన్నావే. 10 గంటల తర్వాత ఇలాగే చాటింగ్ చేస్తా. తలుపేసుకొని పో. నువ్వు మూసుకొని పడుకోరా. ఛీ, దరిద్రాన్ని చూశాను. ఏమైంది సరళా? అయిపోయిందా? నువ్వు ఆగు. ఈ గుండుగాడు నా కాళ్ళు ఎరగొట్టేశాడు. అది ఎలా మరి? ఇద్దరికి ఒకేసారి యాక్సిడెంట్ అయింది. అదే నేను వద్దంటున్నా. ఈడే చెప్పిన మాట అనకుండా బైక్ లో తీసుకెళ్లి ఎరగొట్టాడు. దట్ వాస్ ద వండర్ఫుల్ మూమెంట్. ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, నువ్వు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇది లవ్వే అని నీతో చెప్పాలని తప్పించాను. వెళ్ళొద్దు, నాతోని ఉండని నీతో చెప్పాలని తప్పించాను. వెతికే చెలుమే నీడే నీలా నన్ను చేరితే బాగుంటుంది అనిపించింది. పరుగులు తీసనే హృదయం వేగం వీడదే వెతికే జలిమే నీడై నన్ను చేరితే
ఊపిరి పాడే పెదవిని వీడే పదముఖ కవితై వెళ్ళిపోమాకే ఎదనే పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే దూరంగా వెళ్ళరా అన్న కానీ వీడే ఎళ్ళను అంటే ఓ లారీకేసి దానికి గుద్దేశాడు. కారణం నేను కాదు, గౌతమ్ వాసుదేవ్ మేనన్. అది వదిలేసా గుర్తుపెట్టి. రమ్య ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు? ఒకవేళ అశ్విన్ తో